ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, పంపిస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సిడీసు, క్యాసెట్స్, అలాగే డివిడీలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి. దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి. పావురా స్వరము వినిపించుచున్నది, వసంతకాలము ఏ తెంచియున్నది. పావురా స్వరము వినిపించుచున్నది, వసంతకాలము ఏ తెంచియున్నది. దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసనిచ్చుచున్నవి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసనిచ్చుచున్నవి. చలికాలము గడచిపోయెను, చలికాలము గడచిపోయెను, వర్ష ఋతువు దాటిపోయెను,
వర్ష ఋతువు దాటిపోయెను, దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి. బండ సందులా ఎగురు నా పావురమా, పేట బీటునాశ్రయించు నా పావురమా. బండ సందులా ఎగురు నా పావురమా, పేట బీటునాశ్రయించు నా పావురమా. నీ స్వరము ఎంతో మధురము, నీ స్వరము ఎంతో మధురము, నీ ముఖము ఎంతో మనోహరము, దేశమంత పువ్వులు పూయుచున్నవి. నా ప్రియుడు ఎన్నడు నా వాడే, పద్మములు ఉన్న చోట అతడు నన్ను మేపును. నా ప్రియుడు ఎన్నడు నా వాడే, పద్మములు ఉన్న చోట అతడు నన్ను మేపును. తన కౌగిలి మాటున నన్ను దాచును, తన కౌగిలి మాటున నన్ను దాచును. నిత్యానందముతో నన్ను నిల్పును, దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి, దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి. పావురా స్వరము వినిపించుచున్నది, వసంతకాలము ఏ తెంచియున్నది. పావురా స్వరము వినిపించుచున్నది, వసంతకాలము ఏ తెంచియున్నది. దేశమంత పువ్వులు పూయుచున్నవి, పక్షులు కోలాహలము చేయుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, పంపిస్తున్న SMS-ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ CDs, క్యాసెట్స్, అలాగే DVDలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది చిరునామాతో సంప్రదించండి. పాస్టర్ దియా ప్రసాదరావు గారు, ఇమ్మానుయేల్ చర్చ్, ఫిరంగిపురం పోస్ట్ అండ్ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబర్ 522529. అవర్ ఫోన్ నంబర్స్ 08641257318, 9959971161 and 7842724112.
మెస్సియా కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. వాక్యం వింటకు సిద్ధంగా ఉన్నారా? దైవజనులు మా నాన్నగారైన మద్దు జ్ఞానరత్నం గారు వాక్యం వింటుటకు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా విని దైవాశీర్వాదాలు పొందండి. మెస్సియా కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ గృహంలో చేరి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యము కొరకు ప్రభు వైపు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం చదివినప్పుడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రియుల పౌలు గారు కొరింథీ సంఘములో సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో ప్రజల యొక్క భక్తి, ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలు చూచినప్పుడు ఈ జీవితం వరకే క్రీస్తునందు విశ్వాసం ఉన్నట పౌలు గారు కనుక్కుంటున్నాడు. ప్రియులారు, అందుకంటున్నాడు, ఈ జీవితం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనం అందరికంటే దౌర్భాగ్యులమవుదుము అని పౌలు గారు అంటున్నారు. ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, ఈ జీవితం మట్టుకే కాదు, కానీ ఈ జీవితం గతించిన తరువాత నిత్య జీవమున్నది. ఆ జీవితము శాశ్వతమైనది. ఆ జీవితము యుగయుగాలు దేవునితో ఉండే జీవితము, అది నిత్య జీవము. కనుక ఈ జీవితం మటుకే కాదు, కానీ ఈ జీవితం గతించిన తరువాత రాబోతున్న ఆ నిత్య జీవము కొరకు కూడా యేసు క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండాలి అని పౌలు గారు అంటున్నారు. ప్రియులు, ఎందుకనగా ఈనాడు మానవ జీవితాన్ని మనము చూసినట్టయితే మనుషులు ఈ జీవితానికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఈ జీవితం ఎలా సెటిల్ కావాలి, ఏం చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ రీతిగా అభివృద్ధి పొందాలి అని ఈ జీవితాన్ని గురించే మనుషుడు ఆలోచిస్తా ఉన్నాడు. ఈ జీవితం యొక్క స్థితి ఏమిటి, ఈ జీవితాన్ని గురించి దేవుని వాక్యం ఏమంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, పిల్లల దావీదు భక్తుడు 103వ కీర్తనలు అంటున్నాడు, మన యొక్క ఆయుష్ గడ్డి లాంటిదని, నీటి మీద బుడగ లాంటిదని వాక్యంలో చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో గడ్డి వలె మనము గతించిపోతాము అంటున్నాడు. పిల్లల 4వ అధ్యాయం 4వ వచనములో ఒకనొక దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండేని చెప్పుకున్న వారులారా, మీ జీవం ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపు ఆవిరి లాంటిది కాదా అని భక్తుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితము చాలా విలువైనది. అయితే మానవుని యొక్క ఆయుష్ చాలా పరిమితి కలిగినది. ఈ లోకములో ఎంత సంపాదించినా, ఏమి స్థితి కలిగి ఉన్నా మానవుడి లోకంలో శాశ్వతంగా జీవించలేడు. ప్రియులరా, అయితే మనుషుల యొక్క జీవితం ఎలా ఉందంటే, ఈ జీవితమే శాశ్వతమైనదని, ఇదే నిత్యత్వమైనదని, ఇక్కడే పరలోకం, ఇక్కడే అన్ని సుఖాలు సంపాదించాలని మనుషుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మానవ జీవితం నీటి మీద బుడగ లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి లాంటిది, చేద మీద నుండి పడు నీటి బిందువు లాంటిది, పిల్లల మేతగాని నాడి లాంటిది అని వాక్యము చెబుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఈనాడు లోకంలో ఈ జీవితానికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఇదే జీవితము, ఈ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఈ జీవితం క్షణభంగురమని, ఇది అశాశ్వతమని ఆలోచించట్లేదు. రెండవది, ప్రజలు దేవుని వద్దకు వచ్చినా ఎలా వస్తున్నారంటే, ఈ జీవితాన్ని బాగు చేసుకోవడానికి వస్తా ఉన్నారు. ఆశీర్వాదాల కొరకు, ఆరోగ్యము కొరకు, మరి అనేక రకములైన మరి ఆశీర్వాదాల కొరకే వస్తున్నారు. కానీ నిత్య జీవాన్ని అనుభవించడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రజలు రాలేకపోతా ఉన్నారు. ప్రియులారా, యేసు క్రీస్తునందు మనము ఏ రీతిగా నిరీక్షించాలంటే, ఈ జీవితమును విడిచిన తరువాత కూడా నిత్య జీవం ఉన్నది. దానిని మనము సంపాదించుకోవడానికి ప్రభు వద్దకు రావాలని వాక్యం అంటుంది. యేసు క్రీస్తు వద్దకు వస్తున్నారు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థతల కొరకు యేసు ప్రభు వద్దకు వస్తున్నారు. ఆయన మన కొరకు లేవి పొందాడు. యేసు క్రీస్తు వారి యొక్క లేవిలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయని ఆశీర్వాదాల కొరకే వస్తా ఉన్నారు. ప్రియులను, ఒక మనుషుని ఆశీర్వదించబడిన ఈ లోకము నుండి ఏది తీసుకుని వెళ్ళడని మనం చూడగలుగుతున్నాం. ప్రియులను, ఒకనాడు నేను ఒక మెడికల్ కాలేజీలో జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. అక్కడ చాలా జంతువుల కళేబరాలు యాసిడ్ లో కొన్ని పాత్రలు పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని డెడ్ బాడీలు కనపడుతున్నాయి.
ఆ డెడ్ బాడీ శరీరాలకు ఏమాత్రం వస్త్రాలు లేవు, లోపల కొన్ని భాగాలు తీశారు, వచ్చే ప్రజలకు చూపిస్తా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని అస్థి పంజరాలు కనపడతా ఉన్నాయి, అన్ని ఎముకల గూడులు. ఆ అస్థి పంజరాల కింద ఆ యొక్క అస్థి పంజరం ఎవరిది అని రాసి అతను బ్రతికి ఉన్న ఫోటోలు కూడా అక్కడ పెట్టారు. చూచినప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అతను బ్రతికి ఉన్నప్పుడు అతని యొక్క రంగు, ఎత్తు, బలం ఎంత చక్కగా ఉందో. కానీ అక్కడ అస్థి పంజరాలు అన్ని ఒకటేగా కనపడతా ఉన్నాయి. అవి చూసినప్పుడు అనిపించింది మానవ జీవితం ఇలాంటిదని. ప్రియులారా, ఈనాడు ప్రజలు దేవుని వద్దకు ఎందుకు వస్తున్నారంటే ఈ జీవితం కొరకే వస్తా ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ఆలోచిస్తా ఉన్నారు. ప్రియులరా, మనందరికీ తెలుసు లూకాసు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువారు చెప్పారు, ధనవంతుడు పేదలాజరు. ప్రియులరా, పేదలాజరు కూడా ఈ లోకంలో జీవించాడు. అతడు ఈ లోకంలో ఈ జీవితం మీద మనసు పెట్టలేదు. ఇది ఎటుగుడి క్షణభంగురం, దీనికి ధనమున్న, ఆరోగ్యమున్న, ఏదో ఒకనాడు ఈ లోకాన్ని మనం విడవాలి కనుక శాశ్వతమైన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆ పేదలాజరు పేదరికమైన, వ్యాధి అయిన, బలహీనతలైన విశ్వాసముతో జీవించాడు. అదే స్థలంలో ఉన్న ధనవంతుడు నిత్య జీవాన్ని గురించిన ఆలోచన ఏమాత్రం లేకుండా ఉదారంగు వస్త్రాలు ధరించి బహు సుఖమనుభవించాడని వాక్యములో చూస్తున్నాం. వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ జీవితము కొరకే మనము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనము అందరికంటే దౌర్భాగ్యులమని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. బైబిల్ గ్రంథములు ఎంతో మంది భక్తులు వారి జీవితాల గురించి పరిశోధన చేసి వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని పౌలు గారి వేదన చెందుతున్నాడు. ఒకప్పుడు ఆయన యూదామతములో ఉన్నాడు, చాలా నిష్ఠానియమములు కలిగిన వాడు, గమాలీయుల వద్ద విద్య నేర్చుకున్నాడు, చాలా యోగ్యతలు కలిగిన వ్యక్తి. నా జీవితానికి ఏమి కొరత లేదు, ఈ జీవితం ఉన్నతమైన జీవితం అనుకున్నాడు. కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తరువాత, దేవుని వాక్యమును ఎరిగిన తరువాత అతని జీవితం అతనికి అర్థమవుతుంది. అతను అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును అని అంటున్నాడు. ఈ వర్తమానం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఇది స్థిరమైనది కాదు. ఎంత ఘనత వహించిన వారైనా భూమి మీద మనుషుడు నిల్వజాలరు అని వాక్యం అంటుంది. ప్రియులారా, మానవ జీవితములన్నీ కూడా ఈ రీతిగా క్షయమైపోతా ఉన్నాయి. ప్రియులారా, అల్పమైన ఘటనలుగా మానవులు ఉన్నారు. అందుకనే దేవుడు ప్రియులారా మానవుల స్థితి చూచాడు. మానవ జీవితాలను మార్చడానికి ఆయనే మానవుడిగా ఈ లోకమునకు రావాల్సి వచ్చును. ప్రియులారా, దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో పౌలు భక్తుడంటా ఉన్నాడు, ఆయన బిడ్డలు రక్త మాంసములు కలవారైనందున ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడు కావలసి వచ్చును అని వాక్యములో చూస్తున్నాం. మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, యోహాను సువార్తలో అంటున్నాడు 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునియందు పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు మనకు ఆయనను అనుగ్రహించాడు అని వాక్యములో చూస్తున్నాం. మనము ఎవరు నశించడం ఆయనకి ఇష్టము లేక యేసు క్రీస్తు వారి లోకానికి మన కొరకు వచ్చారు. మానవ జీవితాన్ని గురించి ఒక భక్తుడు వర్ణిస్తున్నాడు. మానవ జీవితం అట ఒక ఫ్లాస్క్ లాంటిదట. మనము టీ తాగటానికి టీని వేడి కాపాడటానికి వాడుతూ ఉంటాం. లోపల భాగము చాలా సున్నితంగా ఉంటుంది. ఆ గ్లాస్ పార్ట్ లోపల చాలా సున్నితంగా ఉంటుంది. అది బాగుంటున్నది ఉపయోగపడుతుంది. కానీ పైన చాలా రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లల లోపలిది పాడైపోతే పైన ఎన్ని అందాలున్నా, ఎంత చక్కగా ఉన్నా అది పనికిరాదు. ప్రియులరా, మానవ జీవితము కూడా ఆ రీతిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులను రక్షించడానికి, నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పౌలు గారు అందుకే అంటున్నాడు, ఈ జీవితం మట్టుకే మనము యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచితే అందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉన్నాం. ఈ జీవితము తరువాత మరొక జీవితం ఉంది, అది యేసు క్రీస్తులోనే మనకు లభ్యమవుతా ఉంది. మనందరికీ తెలుసు ప్రియులరా, ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతా ఉంది,
అది మొదటిగా తన స్థితి చాలా అసహ్యంగా ఉంది, ఆకులు తింటుంది, చెట్లను పాడు చేస్తా ఉంది. కొన్ని దినాలు అయిన తర్వాత తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక లార్వా స్థితిలోనికి వెళ్ళి తన రూపురేఖలు మార్చుకుంటుంది. కొన్ని దినాలకు అందులో నుండి బయటికి వస్తుంది, అది రెక్కలు కలిగి ఎగురుతా ఉంది. అంతకు ముందు అందరికి ఉపయోగం లేనిది ఆకర్షణీయముగా ఉంటుంది. ఒకప్పుడు ఆకులు తినే ఆ పురుగు సీతాకోక చిలుకైన తరువాత పుష్పాల్లో ఉన్న మకరందాన్ని సేవిస్తా ఉంది. ఈ వర్తమానం ఎట్ల ప్రియ దేవుని బిడ్డ, మన జీవితములను కూడా ఉన్నతమైనదిగా ఆశీర్వాదకరమైనదిగా చేయటానికి యేసు క్రీస్తు వారు ఇష్టపడతా ఉన్నారు. మన జీవితాన్ని మార్చడానికి ఆయన మార్పు చెంది మన కొరకు వచ్చారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఫిలిప్పు పత్రిక 2:7 మనలను రక్షించడానికి ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు అని వాక్యములో చూస్తున్నాం. పవనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితం ఈ లోకములో శాశ్వతమైనది కాదు. రాజులు, గొప్పవారు, పరాక్రమవంతులు, చరిత్రకారులు ఎందరూ ఈ లోక గర్భములో కాలగర్భములో కలిసిపోయినట్టుగా లేఖనాల్లో చరిత్రలో చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యం ఏమంటున్నదంటే, మనకు నిత్య జీవనం ఇవ్వటానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. పాత నిబంధన భక్తులు ఎంతో మంది ప్రియులరా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవము కొరకు ఎదురు చూచిన చరిత్రలు లేఖనాల్లో చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11:10 అబ్రహాం అంటున్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు నేనెంతో ఆశతో ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదే జీవితము, ఇదే శాశ్వతము, ఇదే స్థిరము అని నీ జీవితాన్ని పాడు చేసుకునక యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే యేసు క్రీస్తులో మన పాపములన్నీ కొట్టివేయబడతాయి. క్రీస్తునందు ఉన్న యెడల మనకు ఏ శిక్ష లేదు ప్రియులరా. నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఇది శాశ్వతము కాదు, ఇది స్థిరము కాదు. పంచభూతములు నికటమైన మహావేంద్రముతో లైవ్ కాబోతున్నాయి. మన జీవితాలను మార్చుకొని రక్షణ పొంది ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ టీవీ నాయనా ప్రోగ్రామ్ను చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యం చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరత కొరకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.